ఉండేటటువంటి ఈ బ్యాడ్ ఇంప్రెషన్ అంతా కూడా ఈరోజు క్లియర్ అయిందా లేదా? సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి వచ్చి ఇప్పుడెవరికి వస్తాయని అనేవారు. మరి ఈ రోజు నాకు వచ్చిందా లేదా? మరి ఇదే పద్ధతిగా మీరు వెస్టేజ్ ఎలా చేయాలో తెలుసుకొని మీ అప్లైని చేయి పట్టుకొని మీరు కూడా త్రికరణ శుద్ధిగా ఒక 2-3 సంవత్సరాలు కరెక్ట్గా రోజుకు 2-3 గంటలు శ్రద్ధగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంది అనడానికి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అయ్యానా లేదా? సో ఇంతవరకు నేను మా సార్ కార్ వచ్చిందని నేను పాంప్లెట్ చూపించి సార్ ఫోటో చూపించి చెప్పుకునేవాడిని. నేను కార్ ఫ్రెండ్కి ఎగ్జాంపుల్ చూపించాలి కదా. మరి ఈ రోజు నాకు నేను ఎగ్జాంపుల్ అయ్యానా లేదా? నా టీంకి నేను ఎగ్జాంపుల్ అయ్యానా లేదా? సో ఇటువంటి ఎగ్జాంపుల్ మీరు కూడా అవ్వచ్చు. నమ్మి నిలబడాలి, చేయాలి, శ్రద్ధగా చేయాలి, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి, మానక్కర్లేదు. రోజుకు 1 గంట 2 గంటలు శ్రద్ధగా మనం కంపెనీ గురించి, ఆపర్చునిటీ గురించి 10 మందికి చెప్పుకుంటూ వెళ్తే ఎదుటివారి జీవితం బాగుపడుతుంది, మన జీవితం కూడా బాగుపడుతుంది. సో ఆ ప్రయత్నంలోనే మనందరం కూడా ఈ రోజున వెస్టేజ్ సక్సెస్ జర్నీకి సంబంధించినటువంటి కార్ అచీవ్మెంట్కి అందరూ వచ్చారు. మీరందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలు నాకు చూపించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా భార్యాభర్తలు ఇద్దరం కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.